స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఈ నియోజకవర్గం మొత్తంలో మీ మండలి నుంచి ఒక 7-8 గ్రామాలు మాత్రమే మిగిలాయి. ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎట్లా పకడ్బందీగా బీఆర్ఎస్ గెలవబోతూ ఉందా? 100% ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తారు. ప్రభుత్వానికి సిగ్గుసేటు ఉండాలి. 2 సంవత్సరాలు అవుతుంది ఏది సర్పంచులు లేక. మీ పాలన ఏం పాలన? ప్రజాపాలన అంటారు. దీన్ని 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికల్లా ఎలక్షన్ పెట్టలేదు. ఒక ఎలక్షన్ పెట్టు. రేపు అందరూ చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ పెడతారు ఏం కథ అని చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పరంగానే మా కార్యకర్తలు కానీ గ్రామాలలో ఏం చూస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరి అభ్యర్థి నిలబెడితే ఆ అభ్యర్థి ఖచ్చితంగా 8 గ్రామ పంచాయతీలలో క్లీన్ స్వీప్ చేసే మాట వాస్తవం. దాంతోపాటు మా నాయకత్వం మంచిగా ఉన్నది, మా నాయకులు మంచిగా ఉన్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓటేస్తారు. వాళ్ళని ఏం చూసి ఏమంటున్నావు? 2 సంవత్సరాలు అయ్యా ఊరికో 20 లక్షలు ఇచ్చినామని ఏమంటున్నావు? ఆ ఓటు మేము ఏమి ఇవ్వకుండా మా నాయకులు ఊర్లల్లా ఎప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఇలా మేము నిలబడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. సరే, సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఎవరైతే సర్పంచ్లుగా గెలుస్తారో వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం జరగబోతుంది. వీళ్ళు మా సర్పంచ్లే అనే దూరంలోకి వెళ్ళబోతుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు క్యాండిడేట్లని ఎట్లా ఎంచుకోబోతూ ఉన్నారు? మీరు పెట్టే క్యాండిడేట్లు రేపు మీతో ఉండబోతూ ఉన్నారా? ఏమన్నా జరగచ్చా? మా పార్టీలో అంతా నీతిమాలిన ఎవరు లేడు. మంచి నీతిమాలిన ఎవరు లేడు. మంచి నాయకులు ఉన్నారు, మంచి నాయకత్వం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏవైతే డిక్లేర్ చేస్తారో ఆ పార్టీ మీదే పడి ఉంటారు తప్ప పైసలకు అమ్ముడు పోయో ఇంకేదో ఓడు ఎందుకు అవుతారు? ఏం అవసరం? 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు అయితే ప్రభుత్వమే దిగిపోతుంది. రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. దేనికి చూసిపోతారు? ఎప్పుడు ఆకర్షితులు అవుతారు మీరు? మాకంటే ఎక్కువ పనిచేసి మాకంటే ఎక్కువ 10 రూపాయలు తెచ్చి మీరు డెవలప్ చేస్తే మిమ్మల్ని చూసి ఏమన్నా అయ్యా మా ఊరు కోసం నేను డెవలప్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఏమన్నా పోతుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చేసే అభివృద్ధి లేదు కదా. ఏం చూసి రమ్మంటారు? మిమ్మల్ని చూసి వస్తే ఏ పార్టీని చూసి వస్తారు? మీ కాంగ్రెస్ పార్టీని చూసి వస్తారా?